బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ తిరుమల ఆసుపత్రి వద్ద హైడ్రామా సాగింది. ఇక వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందింది. నల్గొండకు చెందిన హిమబిందును ప్రసవం కోసం తిరుమల ఆసుపత్రిలో జాయిన్ చేశారు. గత రాత్రి వైద్యం వికటించి బాలింత హిమబిందు మృతి చెందింది. అయితే హిమబిందు మృతి చెందినట్లు వైద్యులు ఎక్కడ నిర్ధారించకుండా పల్స్ కొట్టుకుంటున్నట్లు ఆసుపత్రి సిబ్బంది హైడ్రామా నడిపారు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా కోదాడ తిరుమల ఆసుపత్రి వద్ద హైడ్రామా సాగనుంది. ఇక ఈ నేపథ్యంలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందింది. నల్గొండకు చెందిన హిమబిందును ప్రసవం కోసం తిరుమల ఆసుపత్రిలో జాయిన్ చేశారు. గత రాత్రి వైద్యం వికటించి బాలింత హిమబిందు మృతి చెందింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు మనకి నల్గొండ నుంచి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సో సైదులు చెప్పండి, ప్రధానంగా కీలకంగా వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు అక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, గుడ్ మార్నింగ్ రాజశేఖర్. సూర్యాపేట జిల్లా కోదాడలోని తిరుమల్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇక్కడ ఠాగూర్ సినిమా తరహాలో అయితే హైడ్రామా షూట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రసవం కోసం వచ్చినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో వైద్యం వికటించి మృతి చెందినటువంటి ఘటన అయితే కోదాడ పట్టణంలో గత రాత్రి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ చెందిన హిమబిందు ఎవరైతే ఉన్నారో తన తల్లిగారు పుట్టినైనటువంటి కోదాడకు అయితే వచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. అంటే ఇప్పటికే ఆమె ప్రెగ్నెన్సీ కూడా అదే హాస్పిటల్లో అక్కడనే ట్రీట్మెంట్ చేపించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో హిమబిందు ప్రసవం కోసం నిమిత్తం అయితే తిరుమల హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నిన్న హిమబిందు తల్లిదండ్రులు ఇప్పటికే జాయిన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే హిమబిందు ప్రసవం సమయంలో అయితే పెయిన్స్ వచ్చిన అని ప్రభుత్వ ఏదైతే వాళ్ళు వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వహించారంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. అంటే అప్పటికే హిమబిందువుకి బాబు పుట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా బాబు జన్మించినప్పటికే అయితే హిమబిందు మృతి చెందిందని కూడా తెలుస్తా ఉంది. అప్పటికీ కూడా వైద్యులు నిర్ధారించలేదు. అంటే అయినా ఆసుపత్రి వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో హిమబిందు మృతి చెందినప్పుడు కూడా నిర్ధారించకపోవడంతో అయితే హాస్పిటల్ వద్ద అయితే గందరగోళం ఏర్పడింది. మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రిపై అయితే వైద్యులపై సీరియస్ కావడంతో అయితే హిమబిందు చనిపోలేదంటూ కూడా మళ్ళీ హైడ్రామాను క్రియేట్ చేస్తూ అక్కడ ఆసుపత్రి వర్గాలు అయితే చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. దాంతో గత రాత్రి 11 గంటల సమయంలో అయితే హిమబిందు మృతి చెందిందంటూ కూడా అఫీషియల్ గా ఆసుపత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు చేరవేశారు. అంటే అప్పటికే మధ్యాహ్నము 2 o'clockకే అప్పటికే హిమబిందు పెయిన్స్ కారణంగా కూడా మృతి చెందినట్టు, అంటే హాస్పిటల్ సిబ్బంది వ్యవహరించిన తీరైతే పూర్తిగా విరుద్ధంగా ఉంది. దాంతో అప్పటికే అంటే నైట్ 11 గంటలకు అఫీషియల్ గా విడుదల చేయడంతో అయితే ఇదంతా హైడ్రామాకు తెరలేపారంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి పైన దాడులు చేస్తూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేసినటువంటి మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఆసుపత్రి నిర్లక్ష్యంగా అంటే ఆసుపత్రి నిర్వాహకులు క్లియర్ కట్ గా నిర్లక్ష్యం వ్యవహరించారు. ఆసుపత్రి వర్గాలు ఏం చెప్తున్నాయి? ఏమైనా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారా? పేషెంట్ బంధువులకి ఎందుకు చనిపోయారు కారణాలు ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా? రైట్ రాజశేఖర్, అదే విషయానికి సంబంధించి కూడా ఆసుపత్రి వర్గాలకు ఈ విషయాన్ని చేరవేసినప్పటికీ ఆసుపత్రి వర్గాలు కూడా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా పోలీసు బందోబస్తుని అక్కడ ఏర్పరచుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు బాధితులు ఉన్నారో బాధితుల పైన కూడా లాఠీచార్జ్ చేసే పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా అయితే అక్కడ గందరగోళం ఏర్పడింది అంటూ కూడా, అంటే
కాన్పు కోసం ప్రసవం కోసం తీసుకొచ్చినటువంటి వారికి రక్షణ లేకుండా ఇలా మా మా బిడ్డ మా కూతురు మృతి చెందడానికి ఆసుపత్రిని నిర్వాహకమే ప్రధానంగా కారణం అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రాజశేఖర్. పోలీసులు ఏమైనా స్పందించారంటే పోలీసులు వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కానీ లేకపోతే దానిపై స్పందించడం విచారణ చేస్తామని చెప్పడం కానీ ఏమైనా జరిగిందా? రైట్ రాజశేఖర్, అదే విషయానికి సంబంధించి కూడా మృతి చెందినటువంటి ఎవరైతే హిమబిందు ఉన్నారో ఈ హిమబిందుకు సంబంధించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తన భర్త కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మృతి చెందినటువంటి హిమబిందుకు కూడా న్యాయం చేసే విధంగా కూడా పోలీసులు చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడంతో అయితే ఈ విషయం కూడా కొంత సర్దుమణినట్టు కూడా తెలుస్తా ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సైదుల్.